హైదరాబాద్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో జరిగిన భూముల వేలానికి పెద్ద లీగల్ చిక్కుముడి పడింది. ఒకవైపు ప్రభుత్వం భారీ ఆదాయాన్ని ఆర్జించామని చెబుతూ ఉంటే మరోవైపు దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ రంగంలోనికి దిగి ఆ భూమిపై తమకు హక్కులు ఉన్నాయి అంటూ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పరిణామం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? ప్రభుత్వం బ్యాంకు మధ్య ఈ వివాదం ఎంత దూరం వెళ్తుంది? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో ఎన్నో రికార్డులు సృష్టించిన రాయదుర్గం నాలెడ్జ్ సిటీ భూముల వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో, న్యాయ వర్గాల్లో తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. గత నెల మే 28న తెలంగాణ ప్రభుత్వం సర్వే నెంబర్ 83/1లో ఉన్న 6.29 ఎకరాల భూమిని వేలం వేసింది. ఈ వేలంలో ఎకరం సుమారు 170 కోట్ల రూపాయల చొప్పున అమ్ముడుపోయిందని, ప్రభుత్వానికి భారీగా 1038 కోట్ల నుంచి 1490 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని అధికారికంగా ప్రకటించారు. గౌరా వెంచర్స్ అనే సంస్థ ఏకంగా ఎకరం 237 కోట్లకు పైగా చెల్లించి అత్యధిక బిడ్ను దక్కించుకుంది. ఇది నిజంగా ప్రభుత్వానికి పెద్ద విజయంలా కనిపించింది. అయితే ఈ విజయోత్సవం ఎక్కువ రోజులు నిలవలేదు. ఎస్బీఐ ఊహించిన విధంగా హైకోర్టును ఆశ్రయించింది. వేలం వేసిన భూమిలో 5 ఎకరాలు తమవేనంటూ ఎస్బీఐ ఒక రిట్ పిటిషన్ దాఖలు చేసింది. భూమిపై తమ హక్కులను పరిరక్షించాలని కోర్టును కూడా కోరింది. దీంతో ఈ భారీ వేలం ప్రక్రియపై ఇప్పుడు పెద్ద ప్రశ్నలు తలెత్తాయి. ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు ఇలా నేరుగా కోర్టుకు వెళ్లటం వెనుక కారణం ఏంటి? ఇది కేవలం భూమి వివాదమా, లేక దీని వెనుక ఇంకేమైనా ఉందా అనేదే ఇప్పుడు చర్చగా మారింది. ఎస్బీఐ కోర్టును ఆశ్రయించడంపై కాంగ్రెస్ ప్రభుత్వం అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ఈ భూమి వివాదానికి ప్రత్యామ్నాయంగా మరో స్థలం ఇవ్వటానికి సిద్ధమని ప్రభుత్వం బ్యాంకును సూచించినా ఎస్బీఐ న్యాయపరమైన మార్గాన్ని ఎంచుకోవటానికి సర్కార్ అంతా సానుకూలంగా చూడటం లేదని సమాచారం. ఎస్బీఐతో ఉన్న ఆర్థిక సంబంధాలను కూడా ప్రభుత్వం పునఃసమీక్షించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ శాఖల ఖాతాలు, డిపాజిట్లు, ఇతర ఆర్థిక లావాదేవీలను ప్రత్యామ్నాయ బ్యాంకులకు మళ్లించే అంశంపై అంతర్గతంగా చర్చ నడుస్తోంది. అసలు వేలం వేసే ముందు భూమికి సంబంధించి అన్ని క్లియరెన్స్లు పరిశీలించలేదా? ఈ ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ హయాంలో ఈ భూమి కేటాయింపులకు సంబంధించి కొన్ని అవకతవకలు జరిగాయి అనే ఆరోపణలు ఉన్నాయి. 600 కోట్లకు పైగా విలువ చేసే భూమి గతంలో తక్కువ ధరకు కేటాయించారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఈ విషయంలో పారదర్శకతను పాటిస్తూనే వివాదాన్ని పరిష్కరించాలని చూస్తూ ఉంటే బ్యాంకు మాత్రం న్యాయ పోరాటాన్ని ఎంచుకోవటం ఇప్పుడు ప్రశ్నగా మారింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పంపిణీ, సంక్షేమ పథకాల అమలు, వివిధ ఆర్థిక లావాదేవీల్లో ఎస్బీఐ కీలక భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. అందువల్లే ఈ వివాదం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. బ్యాంకు తీసుకున్న నిర్ణయం వెనుక రాజకీయ ఒత్తిళ్లు లేదా ఇతరితర కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ప్రభుత్వం ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. భూమి కేటాయింపు సమయంలో తీసుకున్న నిర్ణయాలు, అనంతరం ఎస్బీఐ వైఖరిలో వచ్చిన మార్పులు, ప్రత్యామ్నాయ భూమిపై జరిగిన చర్చలు, ఇలా పలు అంశాలు ఇప్పుడు చర్చగా మారాయి. ఈ మొత్తం వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవసరమైతే ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేసే అవకాశాలు పరిశీలిస్తోంది. ఈ అంశంపై ఎస్బీఐ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. మొత్తానికి రాయదుర్గం నాలెడ్జ్ సిటీ భూముల వ్యవహారం ఇప్పుడు న్యాయపరమైన పరిశీలనా దశకు చేరుకుంది. హైకోర్టు విచారణలో ఎలాంటి అంశాలు అసలు వెలుగులోనికొస్తాయి? ఈ వివాద పరిష్కారానికి ప్రభుత్వం, ఎస్బీఐ ఎలాంటి చర్యలు తీసుకుంటాయి అన్నదే ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా మారింది.